న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా సంబంధ ఆరోగ్య సదుపాయాల మేరకు సేవల అభివృద్ధి కోసం 50,000 కోట్ల లిక్విడిటీని ప్రకటించిన ఆర్బీఐ. వివరాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. లాక్డౌన్ దిశగా కేంద్రం అడుగులు. సమావేశమైన కేంద్ర కేబినెట్. వచ్చే ఏడాది మార్చి 22 వరకు కరోనా సంబంధ ఆరోగ్య సదుపాయాల మేరకు సేవల అభివృద్ధి కోసం 50,000 కోట్ల రూపాయల లిక్విడిటీని ప్రకటించింది ఆర్బీఐ. ఈ మేరకు వివరాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, సజీవ రూపంలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ తన వంతు సహకారాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి బారి నుంచి భారత్ త్వరలోనే బయటపడుతుందన్న నమ్మకం ఉందని, రెపో రేటును మార్చి 2022 వరకు ఓపెన్ గానే ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. As the financial year 2020-21, the year of the pandemic, was drawing to a close, the Indian economy was advantageously poised relative to the peers. India was at the foothills of a strong recovery, having regained positive growth, but more importantly, having flattened the infections curve. In a few weeks since then, the situation has altered drastically. Today, India is fighting a ferocious rise in infections and mortalities. New mutant strains have emerged, causing severe strains on healthcare and medical facilities, vaccine supplies, and frontline health personnel. The fresh crisis is still unfolding. India has mounted a valiant defense domestically and globally to ramp up vaccines and medical support and save lives. Simultaneously, shoring up livelihoods and restoring normalcy in access to workplaces, education and incomes become an imperative. As in the recent past, the Reserve Bank will continue to monitor the emerging situation and deploy all resources and instruments at its command in the service of the nation, especially for our citizens, business entities and institutions beleaguered by the second wave. The devastating speed with which the virus affects different regions of the country has to be matched by swift-footed and wide-ranging actions that are calibrated, sequenced and well-timed, so as to reach out to various sections of society and business, right down to the smallest and the most vulnerable. While doing so, our admiration and gratitude goes out to the brave citizens of our nation, to our doctors, healthcare and medical staff, police and law enforcement agencies, and to other authorities who battle the second surge selflessly and tirelessly and have been at the front line for more than a year now. Their services to our nations are now needed more than ever. ఐపీఎల్ 2021ని నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ నిర్వహణలో క్రికెటర్లు, సిబ్బంది, ఇతర సభ్యుల ఆరోగ్య రక్షణ విషయంలో బీసీసీఐ రాజీ పడదని పేర్కొంది. ఐపీఎల్ నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అందరి ఆరోగ్యం, రక్షణ, క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా తాజా జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా వేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి అత్యంత తీవ్ర స్థాయిలో ఉండడంతో వాయిదా వేస్తున్నట్టు ఎన్డీఏ పేర్కొంది. తదుపరి పరీక్షలు తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఎన్డీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో మరోసారి లాక్డౌన్ పెట్టాలన్న డిమాండ్ పెరిగింది. ఇదే అభిప్రాయాన్ని ఆల్ ఇండియా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యక్తం చేశారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేవని, రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ తో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా 3వ వేవ్కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ అప్రమత్తం చేశారు. కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్డౌన్ ఏకైక పరిష్కారం అని పేర్కొన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా కట్టడికి 3 మార్గాలను సూచించారు. కనీసం 2 వారాలైనా లాక్డౌన్ విధిస్తేనే ఫలితం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. तो इसलिए सीटी कराने का कोई फ़ायदा नहीं है, स्पेशली अगर आपको माइल्ड इलनेस है, आप होम आइसोलेशन पे हो और आपकी सैचुरेशन ठीक है और कोई ऐसे कोई लक्षण नहीं है। दूसरा, इसका नुकसान समझने की ज़रूरत है। अगर हम एक सीटी कराते हैं, इट इज़ इक्विवेलेंट टू ऑलमोस्ट 300 to 400 चेस्ट एक्सरेज। आपने एक सीटी कराया तो आप ये समझ लें कि आपने अपने 300 एक्सरे करा लिए चेस्ट के। और ये भी डेटा है IAEA का भी, इंटरनेशनल एटॉमिक एनर्जी कमीशन का भी डेटा है, जो रेडिएशन प्रोटेक्शन इन मेडिसिन की बात करते हैं, कि बार बार स्पेशली यंगर एज ग्रुप में सीटी कराने से रिस्क ऑफ कैंसर इन लेटर लाइफ इंक्रीजेस। तो आप अपने आप को नुकसान ही ज़्यादा करा रहे हैं जब उसकी ज़रूरत नहीं है, क्योंकि आप अपने आप को रेडिएशन एक्सपोजर कर रहे हैं और उससे बाद में कैंसर होने का चांस बढ़ सकता है। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అధికారిక నివాసంలో బుధవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. దీనితో గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా దీదీకి అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే అధికారులు టెస్టులు చేసి నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనుండగా ఇప్పుడు పలు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన కరోనా టెస్టులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద యుద్ధ ప్రాతిపదికన టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఎయిర్పోర్ట్ల వద్ద జనం గుమిగూడకుండా ప్రయాణికులతో పాటు కారు డ్రైవర్కు మాత్రమే అనుమతి ఉంటుందని, బంధువులు ఎవరూ రావద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నేడు కేంద్ర కేబినెట్ ఉదయం 11 గంటలకు సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరోనాపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే ఉంటుందని విషయాన్ని తెలియజేస్తోంది. కనీసం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పెట్టి మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించే అవకాశం ఉండొచ్చు. దీంతో నేటి కేంద్ర కేబినెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్మోహన్ రెడ్డి మారారంటూ వ్యాఖ్యానించారు. ఏపీ డైరీకి చెందిన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంఘం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. తెలుగు భాషపై, తెలుగువారి డైరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్ కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన చర్యలేవి కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇక మహమ్మారి కట్టడి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్డౌన్ ఒక్కటేనన్నారు రాహుల్ గాంధీ. జేజే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరోనా సంబంధ ఆరోగ్య సదుపాయాల మేరకు సేవల అభివృద్ధి కోసం 50,000 కోట్ల లిక్విడిటీని ప్రకటన ఆర్బీఐ. వివరాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
లాక్డౌన్ దిశగా కేంద్రం అడుగులు, సమావేశమైన కేంద్ర కేబినెట్. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.